ప్రజలను నయవంచనకు గురిచేసి గుంటనక్కల వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు తుక్కాపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్రీన్ ఫండ్ ను అప్పనంగా ఎత్తుకెళ్లి ప్రజలను మోసం చేయడం జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాలు రెండు కన్నులు అంటూ దుబ్బాకు తీవ్ర అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. తుక్కాపూర్ గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రావడం జరుగుతుంది. ఆనాడు బై ఎలక్షన్ లో దుబ్బాక సిద్దిపేట రెండు కన్లని ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి నిధులు ఎన్ఆర్జీఎస్ఏ గాని గ్రీవెన్సీ నిధులే గాని అన్ని సిద్దిపేటకి ఎత్తుకుపోయిన ఈ దొంగ ఈ రోజుకు వచ్చి తుక్కాపూర్ వాసులను గాని నిర్వాసితులను గాని మొత్తం నిట్టేట ముంచిన గనుడు ఈ హరీష్ రావు. గతంలో ఏం చేసిరు? సిద్దిపేట కాన్స్టెన్సీకి ఓ రకంగా వస్తాయి, గజ్వేల్ కాన్స్టెన్సీకి ఓ రకంగా వస్తాయి, సిరిసిల్లకు ఓ రకంగా వస్తాయి. దుబ్బాకకు మాత్రం అన్ని విధాలా నట్టేట ముంచిన గనుడు ఈ హరీష్ రావు. ఈ రోజు మమ్మల్ని నిట్టేట ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంటనక్కలాగా వచ్చిపోవడం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు? 100 కోట్లతోని ఈడ మొత్తం ఒకటి అజ్జేస్తా ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రం లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు గిట్లా. మా తుక్కాపూర్లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడండి. వెనకట మొత్తం పాయకాన పొక్కలలో కానీ ఒక ఇల్లు కట్టుకుంటే ఒక సోదరుడు ఇల్లు కట్టుకుంటే కూడా గుంతలు తీస్తే మొత్తం నీళ్లు పొంగి బొర్లి మొత్తం నాని పాతిళ్ళు మాకు మొత్తం అదైపోయినాయి, కూలిపోతున్నాయి. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము మంచిగా వేసుకుంటాం. కానీ నువ్వు దొంగవు. ఈడికి వచ్చే ముందు తుక్కాపూర్లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సాగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం. ప్రారంభానికి విచ్చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా అప్పటి మంత్రి హరీష్ రావు గారు కల్లబల్లి మాటలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామాన్ని పునర్నిర్మింపజేస్తామని చెప్పేసి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మీరు చేసినటువంటి పాలాభిషేకంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇంట్లో నిలబడలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు చేసినటువంటి పాపానికి ప్రాశ్చాత్తాపంగా ఈరోజు తుక్కాపూర్ గ్రామానికి వచ్చే ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్న సాగర్ కట్టను పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మల్లన్న సాగర్ నిర్మాణం చేసినందుకు ఇక్కడ వచ్చినటువంటి గ్రీన్ ఫండ్ అనేటువంటిది 400 కోట్ల రూపాయలను అప్పనంగా ఒక దొంగలాగా సిద్దిపేటకు మాత్రమే ఎత్తుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నయవంచనకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో అందరినీ మభ్యపెట్టుకుంటూ ఇక్కడ జీతగాలను పాలేళ్లను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం జరుగుతుంది. కానీ దుబ్బాక ప్రాంతానికి నువ్వు చేసింది ఏం లేదు. గతంలో 2 కళ్ళు అన్నటువంటి నువ్వు మరి ఇంకో కళ్ళలో ఏం చేసుకున్నావు? ఇంకో కళ్ళలో కారం పోసుకున్నావా? దుబ్బాక ప్రజలు కనబడలేదా? దుబ్బాకలు ఇక్కడ వచ్చినటువంటి 400 గ్రీన్ ఫండ్ అనేటువంటిది దుబ్బాకలు ఎక్కడ పెట్టినావని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో ఎస్డిఎఫ్ ఫండ్ 7 గ్రామాలకు వచ్చినటువంటి 25 లక్షలు వస్తే అవన్నీ తీసుకుపోయి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. నీ విచక్షణకు పరాకాష్ఠ చెప్పడం జరిగింది గతంలోనే ప్రజలు. ఇకనైనా నీ ప్రజలను, సిద్దిపేట ప్రజలను చూసుకోగానే ఇక్కడ వచ్చి మాకేదో నువ్వు చెప్తా నీతులు వల్లిస్తా అని చెప్పేసి అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఈరోజు ఒక దొంగగా ప్రవర్తించి ఈరోజు ఇక్కడ ఏం పని ఉన్నదని రావడం జరుగుతుందని మేము అడుగుతున్నాం. వీళ్ళ తక్షణమే తుక్కాపూర్ గ్రామస్తులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ మల్లన్న సాగర్ను సందర్శించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.